పువ్వులన్నీ కోసేసానండి. బాక్స్కు ఫుల్ వచ్చేసాయి. ఇలాంటి పెద్ద బాక్స్ ఫుల్ వచ్చేసాయి. కోసిన పూలన్నీ మాల అల్లుతున్నానండి. ఈ విధంగా ఇక్కడ మాల అల్లి పెట్టాను చూడండి. ఇంకో మాల ఇక్కడ అల్లి పెట్టానండి. 2 మాలలు అల్లాను, ఇంకా అల్లుతూ ఉన్నానండి. మాలలన్నీ అల్లేసానండి. పువ్వులన్నీ మాల అల్లాను కదండి, అవన్నీ స్వామి అమ్మవార్లకు అలంకరించానండి. అలంకరించి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. షోకేస్ గూడు క్లీన్ చేస్తున్నానండి. ఇదంతా అక్కడ చూడండి, టీవీ అటకెక్కింది, అలిగిందనమాట టీవీ. అందుకు పైన అటకెక్కి కూర్చుంది. వాళ్ళకి తీర్చలేమని మేము కూడా దాన్ని దింపలేదండి కిందికి. ఇదంతా క్లీన్ చేసేయాలి. చూడండి, బుక్స్ అన్నీ ఎక్కడండి అక్కడ పెట్టేశారు. బొమ్మలన్నీ తీసి కింద పెట్టేశానండి. పైన పేపర్లు అవన్నీ తీసేశాను. ఇంకా చీపురుతో ఇదంతా దుమ్మంతా దులిపేస్తాను. ఇప్పుడు చీపురుతో అంతా దుమ్మంతా దులిపేస్తున్నానండి. బకెట్తో నీళ్ళు తీసుకొని షాంపూ వేస్తున్నానండి. ఈ షాంపూ వాటర్లో బొమ్మలన్నీ పెట్టేస్తున్నానండి. దుమ్మంతా పోతాయి అన్నమాట. షాంపూ వాటర్లో పెట్టిన బొమ్మలన్నీ ఇక్కడ ఎండకు ఆరబెట్టానండి. ఇవన్నీ ఆరుతూ ఉంటాయి. బొమ్మలన్నీ ఇక్కడ కడిగి పెట్టేశానండి, ఎండకు ఆరుతూ ఉంటాయని. ఇవి ఆరే లోపల మనం గూడు క్లీన్ చేసుకోవాలి. బొమ్మలన్నీ ఎండకు ఆరే లోపల మనం ఈ గూడు అంతా క్లీన్ చేయొచ్చండి. స్పాంజీతో క్లీన్ చేసేసి పేపర్లన్నీ వేసి పెడతానండి. స్పాంజీతో అంతా తుడుస్తున్నానండి. తడితో స్పాంజీతో ఇట్లా స్పాంజీతో తుడిస్తే దుమ్ము ధూళి అనేది బాగా పోతుంది ఈజీగా. స్పాంజీతో తుడిచి అంతా న్యూస్ పేపర్లు వేస్తున్నాను. ఈ పేపర్లు వేసి పెట్టానండి. బొమ్మలన్నీ బాగా ఎండకు ఆరాయండి. ఇంక ఇవన్నీ లోపల పెట్టేస్తాను. వేసానండి బొమ్మలు వారిని ఇవన్నీ సర్దేశాను ఇక్కడ. తర్వాత ఇంక ఇక్కడంతా క్లీన్ చేసేయాలండి. ఈ బుక్స్ ఇవన్నీ తీసేసి క్లీన్ చేయాలి కింద ఇవన్నీ అనమాట. ఇక్కడ కూడా బుక్స్ అవన్నీ తీసేసి క్లీన్గా చీపురుతో తుడిచేసానండి అంతా. ఇప్పుడు స్పాంజితో తుడిచేస్తున్నాను. స్పాంజితో తుడిచి పేపర్లన్నీ వేసి పెట్టానండి. బుక్స్ అన్నీ కింద సర్దేశానండి. అయిపోయిందండి, ఇదంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు కూడా ఖాళీ చేసేసి అంతా క్లీన్గా పెట్టేశానండి. పేపర్ వేసేసి స్పాంజ్ చేసి క్లీన్ చేసేసాను. ఇక్కడ ఉందండి, ఈ గూడు క్లీన్ చేసేయాలి. ఈ బొమ్మలు ఆరలేదండి, ఇవన్నీ పిండేసి మళ్ళీ ఎండలో పెట్టేసాను. ఇటు సైడ్ తిప్పేసి ఆరిన తర్వాత పెట్టేస్తాను లోపల. ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయండి, సామాన్లన్నీ కడిగేసేయాలి. సామాన్లన్నీ కడిగేసానండి. ఇంకా అన్నం తిని షాప్ దగ్గరికి బయలుదేరాలండి. ఉంటానండి, బాయ్.